హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరిసెన ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం కొబ్బరి తీసుకొని ఇలా గిలకతో కొబ్బరి గిలక పట్టుకోవాలి. ఇలా అంతా తురుముకొని ఇట్లా ప్లేట్కి తీసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి 1/2 లీటర్ పాల ప్యాకెట్, షుగర్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తురుముకునేదంతా మనం గ్లాసులతో కొలత వేసుకుందాము. ఒక పెద్ద గ్లాస్ తీసుకుంటున్నా గోపురం. ఇలా మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసులు షుగర్ కూడా యాడ్ చేయాలి. నేను 3 గ్లాసులు కోకోనట్ తీసుకుంటున్నాను గోపురంగా. షుగర్ మనం తలగొట్టి తీసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు గోపురంగానే తీసుకోండి. షుగర్ తీసుకుంటున్నాను. ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసులు షుగర్. నెక్స్ట్ పాల ప్యాకెట్ యాడ్ చేసేస్తున్నాను. స్టవ్ మీద పెడుతున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఫస్ట్ హీట్ అయ్యేంత వరకు నెయ్యి కాంచి నేను పోసినాను. ఎందుకు అంటే అడుగు అంటకుండా మేలు వస్తుంది మనకు. చాలా నెయ్యి లేని వాళ్ళు కొద్దిగా వేసుకున్నా చాలు. పాలల్లో జిడ్డు శాతం ఉంటుంది కదా కొబ్బరిలో. నాకు ఆ చిన్న గిన్నెలో కష్టంగా ఉండి మరి పెద్దది పెన్నం పెట్టి దాంట్లోకి అంతా గుమ్మరిచ్చేసుకున్నాను. చిన్న దాంట్లో లేటుగా కూడా అవుతుంది. ఇలా పెద్దది తీసుకుంటే తొందరగా ఇంకిపోతాయి కదా. చూడండి, ఫాస్ట్గా అయిపోయింది, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అప్పుడే మనకు తెలుస్తుంది, లైట్గా బంకగా అనిపిస్తుంది. నేను ప్లేట్కు నెయ్యి రాస్తున్నాను. ఎందుకు అంటే మనం కేకులన్నీ కట్ చేసుకున్నాక మళ్ళీ అతుక్కోకుండా నెయ్యి రాసుకుంటే ఈజీగా ఊడొస్తాయి. 5 మినిట్స్ తర్వాత కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను 10 మినిట్స్ తర్వాత మీకు ఇలా చూపిస్తున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో బెల్లంతో ఎలా తయారు చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఓకే అండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.